హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఫస్ట్ గ్రాసరీస్ అన్ని తీసుకొని వచ్చేసా, అవన్నీ సర్దేసేసి అండ్ జ్యూస్ కూడా చేసుకోవాలి. ఎవ్రీ వీకెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీకెండ్స్ జ్యూస్ చేసి పెట్టేసుకుంటే ఒక 3 days అలా మంచిగా ఉంటుంది. బికాస్ నా దగ్గర ఉన్నది కూడా కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ చూపిస్తా, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ రోజు అయితే మేము కాస్కో వెళ్ళినప్పుడు నాకు ఇది ఒకటి కొత్తగా కనిపించి తీసుకొని వచ్చాను. దిస్ ఇస్ ఆల్ మొత్తం పిస్తా కుకీస్. ఎంత అంటే అంత మంచిగా ఉన్నాయి. ఐషానికి బాగా నచ్చింది కదా నీకు చాలా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను రెగ్యులర్ గా తెచ్చుకునేది కాస్కో నుంచి ఇది ఒకటి ఆల్మండ్ ఫ్లోర్ టార్టియాస్ తెచ్చుకుంటాను. అండ్ ఇదేదో కొత్త ఫ్రూట్ నాకు రెగ్యులర్ గా కనిపించలేదు, గ్రీన్ కలర్ ప్లమ్, హనీ ప్లమ్ అని ఉంటే తీసుకొచ్చా ట్రై చేద్దామని. అండ్ అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా చాక్లెట్స్ అట్లా ఇస్తాం తనకి అని చెప్పి ఈ బ్రాండ్ నేను ఎక్కువ తెచ్చుకోలేదు, ఇదే బ్రాండ్ తెచ్చుకుంటా, అన్రియల్. దీంట్లో కోకోనట్ బేస్డ్ ఉంటుంది, పీనట్ బటర్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఆల్సో పీనట్ బటర్, జస్ట్ పీనట్స్, క్యారమల్ బేస్డ్, M&M లాగా అవి అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే నేను వాళ్ళకి స్నాక్ కూడా పెట్టచ్చు. క్లాస్ రూమ్ లో స్నాక్ విత్ నట్స్ అలో కాదు. సో ఎప్పుడైనా ఇది కావాలి అంటే ఇది స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, లేకపోతే తన లంచ్ బాక్స్ లో చిన్న ట్రీట్ లాగా కూడా పెడతాను. ఇప్పుడు ఇవన్నీ సర్దేసేసి జ్యూస్ చేసుకుంటా. నీకు కోకోనట్ వాటర్ ఇష్టం కదా, నీకు ఇక్కడ ఎంత పెద్ద తగ్గిందో చూసుకున్నావా అసలు? ఇక్కడ పుట్టినంలే అరే ఆన్ చేయండి. మా ఇంట్లో జ్యూస్ చేయాలి అంటే వీకెండే చేయాలి, ఎందుకంటే ఆమె పల్పర్. సో జ్యూస్ ఆమె ఉన్నప్పుడే చేయాలి. కూర్చోబెట్టండి. ఓకే పల్పర్. ఓకే, ఏబిసిడి జ్యూస్. ఏబిసిడి జ్యూస్ అంటే ఏంట్రా? ఏబిసిడి జ్యూస్ బీట్రూట్ జ్యూస్, ఏబిసి జ్యూస్ రా, ఏబిసిడి జ్యూస్ కాదు. ఏబిసి నాన్న, యాపిల్, బీట్రూట్, క్యారెట్. యాపిల్, బీట్రూట్, ఏబిసి నాన్న, డి లేదు, జస్ట్ ఏబిసి. ఓకే, సో ఈ జ్యూసర్ మేము తీసుకొని కూడా 1+ year దాటిపోయింది. చాలా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నామా J2 జ్యూసర్. ఒకేసారి మొత్తం లోడ్ చేసేయచ్చు, మనం లోడ్ చేసేసి ఆన్ చేసేసుకోవచ్చు. ఎంత మంచిగా అయిపోతుంది అంటే దీంట్లో వచ్చిన పల్ప్, మా మమ్మీ ఒకసారి వచ్చాక ఇంకొకసారి పల్ప్ వేసి చూద్దాము ఎంత వస్తుందో చూద్దాము అంటే ఇంత వచ్చింది అంతే. చాలా మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఈ రోజు వచ్చేసి నేను క్యారెట్, క్యూకుంబర్, యాపిల్ చాలా సరిపోతుంది అనుకుంటా. యాపిల్, క్యారెట్, క్యూకుంబర్. ఎక్సెసివ్ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇట్లా జస్ట్ వేసేసినా సరిపోతుంది. నాన్న నువ్వు లోపల పెట్టి తింటాలనుకుంటున్నావు, అట్లా చేయదు. సరే వెయిట్ చేయి, అది అయిపోయి మొత్తం. ఇది మనం వేరే జ్యూసెస్ తో కంపేర్ చేస్తే నాయిస్ కూడా తక్కువే వస్తుంది. అండ్ ఇది ఒక్కసారి లోడ్ చేసేసి మనం పక్కకి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఫిల్ అయిపోయాక మనం తీసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎందుకు ఉంటా అంటే ఐషాని దాంతో ఆడుతూ ఉంటుంది ఆ పల్ప్, అది ఆమెకి ఇదేదో ఆటలాగా. సో అందుకే ఇక్కడే ఉంటాం. ఏంటన్నా చించకమ్మా. You're the best juicer. I'm the best juicer. Sorry. Then what are you? Pulper. You are the pulper? Best pulper.
అన్లెస్ ఎనీ అదర్ జ్యూసర్ వాషింగ్ అయితే సేమ్ టైమే పడుతుంది. దీనివల్ల మనకి ఏం టైం సేవ్ అవ్వడం అట్లా ఏం లేదు. బట్ వెంటనే చేసేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. ఇట్లా పల్ప్ అతుక్కొని పోయి కష్టపడాల్సిన అవసరం లేదు. నేను జ్యూస్ అయిపోయిన వెంటనే 5 minutes లోపే క్లీన్ చేసేసి ఎయిర్ డ్రై చేసేసుకొని లోపల స్టోర్ చేసుకుంటా. 1 year అయిందని చెప్పా కదా, నాకేమీ నెగటివ్ అయితే ఏమీ లేదు. బట్ నాకు తెలిసి మిగతావి కూడా ఉన్నాయి. అదర్ దాన్ నామా ఇదే ప్రైస్ కి మీకు వేరే జ్యూసర్స్ కూడా వస్తాయి. నాకు తెలిసి ఇది అది కూడా సేమే వర్క్ అవుతుంది. నేను చూసినప్పుడు దీనికి కొంచెము ఆ పల్ప్ ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అని ఉంది, అందుకే ఇది తీసుకున్నాను. ఇంకోటి కూడా ఉంటుంది, స్టార్ట్స్ విత్ కే. నాకు అంత కరెక్ట్ గా గుర్తులేదు, సంథింగ్ నాకు బ్రాండ్ గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ ప్రతి ప్రైస్ కూడా సేమే ఉన్నాయి. అండ్ వీటి ఎఫిషియన్సీ కూడా నాకు తెలిసి సేమే ఉంటుంది. జ్యూస్ చేసేసుకొని తాగేసాం. డిన్నర్ కూడా అవసరం లేదు, చాలా ఫుల్ అనిపిస్తుంది. ఈవెన్ నాకు ఏబీసీ జ్యూస్ తాగినా ఫుల్ అనిపిస్తుంది. జస్ట్ క్యారెట్స్ వాటిని కొంచెము ఏమంటారు లిక్విఫై చేద్దామని చెప్పి క్యూకుంబర్ యాడ్ చేసినా కూడా మంచిగా చాలా ఫిల్లింగే ఉంటుంది. అండ్ వాషింగ్ కూడా 5 minutes, పక్క ఒక 5 minutes మీరు నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటారు. అట్లా వదిలేస్తాను. ఎయిర్ డ్రై అయిపోయాక లోపల పెట్టేస్తాను ఇవన్నీ. అండ్ ఇది అయిపోయాక రేపు బ్రేక్ఫాస్ట్ సండే మంచిగా వడ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మినపప్పు కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేస్తాను. ఈ రోజు అయితే సండే. యూజువల్ గా నా సండేస్ కొంచెం అప్పుడు కూడా ఫాస్ట్ గానే లేసేస్తా, తొందరగానే లేసేసి ఆ పని ఈ పని అలా చేసుకుంటూ ఉంటా. బట్ నాకే అనిపించింది ఐ హ్యావ్ టు స్లో డౌన్. సాటర్డే అన్ని చేసేసుకొని సండే నా కోసం నేను పెట్టుకోవాలి, మంచిగా రిలాక్స్ అవ్వాలి. లాంగ్ టర్మ్ లో ఇది వర్క్ అవ్వదు. ఎవ్రీడే హజల్ లాగా ఉంటే నా బాడీకి కూడా ఆ బ్రేక్ ఉండాలి. మంచిగా పడుకుంటా అట్లా, ఆ బ్రేకే కాదు, ఫిజికల్ గా రిలాక్స్ అవ్వడమే కాదు, మెంటల్ గా కూడా నాకు ఇట్లా మంచిగా టైం ఉండాలి, నాకు కావాల్సినవి నేను చేసుకోవాలి అనుకున్నా. అండ్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఇట్లా బుక్స్ కూడా చదువుతాము అనుకున్నా. నేను అసలు బుక్ వామ్ కాదు, నేను పెద్దగా చదవను, మామూలు బుక్స్ స్కూల్లో చదువుకున్న బుక్స్ తప్పితే. నాకు అనిపించింది నేను చదువుతూ ఉంటేనే ఐషానికి ఆ హ్యాబిట్ వస్తుంది కదా, బుక్ రీడింగ్. రీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా అలవాటు చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ కాల్డ్ అటామిక్ హ్యాబిట్స్. బాగా రీసెర్చ్ చేస్తే ఇది మంచి బుక్ స్టార్ట్ చేయడము అంటే ఇది స్టార్ట్ చేశాను. నాకు చాలా నచ్చింది. చాలా అంటే నేను చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ పేజెస్ కవర్ చేస్తాను. చాలా నచ్చింది. ఇది ఏంటి అంటే మా అమ్మ ఇండియా వెళ్ళేలోపు నేను ఈ బుక్ కంప్లీట్ చేసి మా అమ్మతో పాటు మా తమ్ముడికి పంపిస్తా. నేను చెప్పేవాడికి చాలా బాగుందిరా ఈ బుక్, నువ్వు కూడా చదువు అని చెప్పి. నాకు అనిపించింది అంటే చాలా చిన్న థింగ్స్, చాలా చిన్న థింగ్స్ మనం చేస్తూ పోతే డెఫినెట్ గా ఇట్లా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాకు ఇంకోటి కూడా బాగా నచ్చింది ఏంటంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ బెడ్. సో నీ బెడ్ నువ్వే చేసుకోవాలి. ఐషానికి నేను కో స్లీప్ చేస్తా ఇప్పుడు, సో తనకు అట్లా కాదు, అట్లా చిన్న థింగ్స్. తనకి ఇట్లా బ్రష్ కూడా మేము చెప్పేవాళ్ళం, ఇంతకుముందు మేము చేపించేవాళ్ళం, నీట్ గా చేయాలి, ఇట్లా తనకి మేమే చేపించాలి అట్లా అని చెప్పి నేను చెప్పాను, నీకు వచ్చే చిన్న థింగ్స్ నువ్వే చేసుకో, ఎంత మంచిగా ఉంటది. మార్నింగ్ నువ్వు బ్రష్ చేయి, నైట్ కంపల్సరీ భరత్ ఫ్లాస్ చేపించి బ్రష్ చేపిస్తాడు, మార్నింగ్స్ నువ్వు బ్రష్ చేయి, మేము చూస్తాం తను ఎలా చేస్తుంది అని. అట్లా చిన్న థింగ్స్ నేను తన ఓన్ గా తను చేయడం కూడా స్టార్ట్ చేపించా. అది అయిపోయాక ఈ రోజు కాసేపు అయ్యాక భరత్ ఐషాని తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తాడు ఒక 1 hour అట్లా. ఈ 1 hour మంచిగా కాఫీ చేసుకొని వాటర్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకొని ప్రశాంతంగా బుక్ చదువుకుంటా. అండ్ స్నానానికి కూడా నేను చెప్పా కదా నేను బాగా రిలాక్స్ అవ్వాలి అనుకున్నా, మంచిగా సెంటెడ్ క్యాండిల్ పెట్టుకొని అండ్ సాల్ట్ బాత్. ఈ మధ్య నేను ఇది కూడా చూస్తున్నా, లైక్ ఇట్లా మనం ఎనర్జీస్ కూడా క్లెన్స్ చేసుకోవాలి అట్లా అని చెప్పి. పెద్దగా అయ్యే కొద్దీ ఇట్లా మన ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటాయి కదా. నేను నమ్ముతా, మీరు ఎంతమంది నమ్ముతారో నాకు అట్లా తెలియదు, కానీ దిస్ టీ ఎనర్జీస్ ఇవన్నీ నేను చాలా నమ్ముతా. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కాల్ సాల్ట్ బాత్. ఏ స్పెషల్ సాల్ట్ ఏమీ అవసరం లేదు, నార్మల్ సాల్ట్ తోనే సాల్ట్ బాత్ చేసిన ప్రతిసారి మన ఎనర్జీస్ మన ఆరా క్లెన్స్ చేసుకున్నట్టు అవుతుంది. నేను ఐషానికి చేపిస్తా. బాగా ఏడ్చి బాగా క్రాంకీ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళి నేను ఇట్లా, చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఉప్పుతో, మా అమ్మమ్మ అనేది ఉప్పుతో దిష్టి తీసి వాటర్ లో వేసి ఆ వాటర్ లో ఉప్పు కరిగేంత సేపు పిల్లలకు దిష్టి పోతుంది అని చెప్పేది మా అమ్మమ్మ. ఎప్పుడు అట్లనే తీసేది. నేను అనుకున్నా ఓకే ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పి తనకు కూడా స్నానం చెప్పిస్తా ఇట్లా ఉప్పుతో. నాకు మంచిగా అనిపిస్తుంది వన్స్ ఇన్ ఏ వైల్. ఎప్పుడైనా నాకు అట్లా అనిపించినప్పుడు, ఏదైనా బ్లాక్ అయినట్టు సంథింగ్
నాట్ గోయింగ్ రైట్ అనిపించినప్పుడు చేసేదని. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఆర్ 3 days ఒకసారి అట్లా చేయడం స్టార్ట్ చేస్తే మంచిగా అనిపించింది. అది పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్ కూడా కాదు కదా. మీరు ఇంకా కావాలి అంటే చదవండి దాని గురించి, దాని ఎఫెక్ట్స్ మంచిగా ఉంది. అండ్ నేను కొన్ని స్కిన్ కేర్ కూడా కొనుక్కున్నా. ప్రీవియస్ బ్లాగ్ తో చెప్పా కదా నా స్కిన్ చాలా పాడైపోయింది ఇట్లా ఇదంతా అని. థింగ్ ఏంటి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వ్యాక్సింగ్. ఆ ప్లేస్ లో ఆ వ్యాక్స్ నాకు ఇక్కడ పడడం లేదు. రెస్ట్ ఆఫ్ ద ఫేస్ బాడీ అదంతా కూడా మంచిగా ఉంది కానీ ఇక్కడ పడడం లేదు. సో నేను స్కిన్ కేర్ అప్గ్రేడ్ చేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఒక 4 days అవుతుంది నేను అది వాడబట్టి. నోటిసబుల్ డిఫరెన్స్ ఉంది నా స్కిన్ లో. డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా నేను. 2 టోనర్స్ తీసుకున్నా. వన్ ఇస్ హైడ్రేటింగ్ అండ్ అదర్ వన్ ఇస్ ఎక్స్ఫోలియేటింగ్. చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి మీకు ట్రేడర్ జోస్ లో దొరుకుతుంది. $5 అట్లా ఉంటుంది. లావెండర్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ సాల్ట్ స్క్రబ్. చాలా మంచిగా ఉంటుంది. ఇట్స్ వెరీ రిలాక్సింగ్ కామింగ్ ఉంటుంది. And for the same amount, maybe 5 plus inkoncham daniki, you'll get this big amount of salt from Costco. So nenu Himalayan pink salt తీసుకొచ్చుకున్నాను. And then నేను ఇక్కడే పెట్టేసుకుంటాను. ఈజీగా ఉంటుంది. ఒక బౌల్ పెట్టుకుంటాను ఆయిషానికి చేయించడానికైనా దేనికైనా కూడా. అండ్ అది అయిపోతే నేను చెప్పాను కదా స్కిన్ కేర్ నేను చూపిద్దామని చెప్పి ఇది కూడా ఓపెన్ చేసినా కూడా ఇలాగే పెట్టేసా. ఇది వచ్చేసి బ్రాండ్ EADM. ఈ బ్రాండ్ నేను ఆల్రెడీ ఈ సీరం వాడా. మీరు చూస్తే సీరం ఎంత అయిపోయిందో కూడా చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి వాడుతున్నా నేను. బాగుంది, ఇది చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇది క్లీన్ బ్రాండ్. సెఫోరాలో మీకు క్లీన్ కేటగిరీలో ఉంటుంది. ఇది వచ్చేసి జెంటల్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్. AHA PHS ఉంటాయి. కొన్ని పీల్స్ మనకు బాగా ముఖం ఎర్రగా అయిపోయి అట్లా అయిపోతుంది. అలా కాదు, వెరీ జెంటల్ ఉంది. నేను ఓన్లీ నైటే పెట్టుకుంటున్నా. ఫస్ట్ మనం 1 week తో స్టార్ట్ చేసి తర్వాత 2-3 days ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి I started using this toner. ఇది వచ్చేసి రైస్ వాటర్ టోనర్. సో సపరేట్ అయిపోతుంది. మీరు వాడే ప్రతిసారి ఇలా షేక్ చేసుకొని వాడుకోవాలి. ఇవి రెండు ఈ టుగెదర్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి నాకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ as well. ఇది వచ్చేసి ఆర్డినరీ వాళ్ళది సల్ఫర్ 10% పౌడర్. చేతిలో వేసుకుని ఇలా రబ్ చేసుకుని మీకు పింపుల్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటే 1 hour లో తగ్గిపోతుంది అని చెప్పారు. నేను అట్లా టైం చూడలేదు కానీ 1 hour లో తగ్గిందా లేదా అని. నైట్ పెట్టుకొని మార్నింగ్ కి లేసే వరకు బాగా రెడ్ ఉన్న పంప నోటిసబుల్ డిఫరెన్స్ వస్తుంది. ఇట్లా స్ట్రింక్ అయిపోతుంది. ఇది ఒకటి మంచిగా పనిచేస్తుంది నాకు. ఆల్రెడీ చేసుకున్నాను నేను స్కిన్ కేర్. ప్రశాంతంగా మంచి టైం తీసుకొని మంచిగా స్నానం చేసి స్కిన్ కేర్ చేసుకొని బయటకు వచ్చా. అండ్ కిందకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటా. ఫుడ్ కూడా తినేసి వచ్చేస్తా. యూజువలీ మా ఇంట్లో అయితే నో పాలసీ, ఫుడ్ పైకి తెచ్చుకోము. బెడ్రూమ్స్ ఆర్ లాఫ్ట్ ఎక్కడికి తీసుకురాను. ఫుడ్ కింద డైనింగ్ టేబుల్ దగ్గర రైస్ అని ప్లేస్ అక్కడే తినాలి అని చెప్పి తినేసి వస్తా. ఈరోజు మా తమ్ముడి బర్త్డే. హ్యాపీ బర్త్డే రాజా. మా అమ్మ అందుకని స్పెషల్స్ వండుతుంది. వడ అవన్నీ, వాడికి ఇష్టమైన ఫుడ్ పూరి, వడ, బోండా ఇలాంటివన్నీ వాడికి చాలా ఇష్టం. సో వడ చేస్తుంది అమ్మ. అది తినేసి ఐ గెట్ ఏ కాఫీ. నా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకుంటా. $6:16 అయింది టైం. మా డిన్నర్ కూడా అయిపోయింది. వన్ థింగ్ నేను మంచిగా ఫాలో అవుతుంది ఏంటి అంటే వెరీ ఎర్లీ డిన్నర్. 5:30 or 6 ఎప్పుడో లేట్ అయితే 6:30-7 అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఉంటే మాత్రం ఎర్లీ డిన్నర్ చేస్తున్నాం. మాతో పాటు మా అమ్మ కూడా చేస్తుంది. అదే చెప్తుంది, చాలా లైట్ గా అనిపిస్తుంది, మంచిగా ఉంది. అండ్ వన్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇట్లా ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల బెటర్ స్లీప్ క్వాలిటీ. నిజంగా కూడా నా స్లీప్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. ఐషానికి కూడా ఇదే టైంకి పెట్టేస్తాము. కింద వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటుంది. అండ్ ఇంకా నేను బ్రష్ చేసేసి తర్వాత తనని కూడా తీసుకొచ్చి తనకు కూడా బ్రష్ చేయించేసి 7 or 7:30 పడుకుంటాము ఇంకా. సో ఇంతకన్నా మంచి సండే ఏముంటుంది. ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి మంచి ఫుడ్, మంచి బుక్, ప్రాపర్ స్కిన్ కేర్ అండ్ స్లీప్, మంచిగా రీఛార్జ్ అయిపోయి రేపు మార్నింగ్ లేసేసి మళ్ళీ నా రొటీన్లోకి నేను వచ్చేసేయాలి. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 5-5:30కి అలాగే లేస్తున్నాం కాబట్టి నైట్ కూడా చాలా ఎర్లీగా పడుకుంటున్నాం. ఓరల్ కేర్ రొటీన్, కోకోనట్ ఆయిల్ ఫర్ ఆయిల్ పుల్లింగ్, బ్రష్ అండ్ వాటర్ పిక్.
గుడ్ నైట్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు నేను ఐషానికి ఏం ప్యాక్ చేస్తాను అని చెప్పి లంచ్ బాక్స్ అండ్ ఆల్సో స్నాక్స్. ఇంకా ఇప్పుడైతే తన కింద నుంచి తీసుకొని వచ్చేస్తాను.